అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక ప్రత్యేక అవకాశం. మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సౌజన్యంతో ఇంటర్మీడియట్ స్థాయిలోని బోటనీ మరియు జువాలజీ అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. సమయం: ప్రతిరోజు సాయంత్రం ఉచిత లైవ్ క్లాసులు నిర్వహించబడతాయి. ప్రత్యేకత: క్లాస్ ముగిసిన వెంటనే ఆ టాపిక్ పైన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ MCQs కూడా అందించబడతాయి. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం నిరుద్యోగ అభ్యర్థుల శ్రేయస్సు కోసమే ఈ ఉచిత శిక్షణను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ మాత్రమే. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. సక్సెస్ జర్నీ టీవీ, మీ విజయమే మా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు. EQs. 1. Who defined ecology as the study of the relationship between organisms and their environment? జీవులకు పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని తెలిపే శాస్త్రమే జీవావరణ శాస్త్రం అని నిర్వచించినవారు ఎవరు? A. ఓడమ్ B. ఎర్న్స్ట్ హెకిల్ ఎర్నెస్ట్ హెకిల్ C. రైటర్ D. టాన్స్లే. కరెక్ట్ ఆప్షన్ B. ఎర్న్స్ట్ హెకిల్. 2. The Greek word oikos means. గ్రీకు భాషలో oikos అంటే అర్థం ఏమిటి? A. స్టడీ అధ్యయనం B. యానిమల్ జంతువు C. హౌస్ హ్యాబిటాట్ ఇల్లు లేదా ఆవాసం D. నేచర్ ప్రకృతి. కరెక్ట్ ఆప్షన్ C. హౌస్ హ్యాబిటాట్. 3. The study of the relationship of a single species with its environment is called. ఒకే జాతికి చెందిన జీవులకు వాటి పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని అధ్యయనం చేయుటను ఏమంటారు? A. సైన్ ఎకాలజీ B. ఆటికాలజీ C. కమ్యూనిటీ ఎకాలజీ సమాజ జీవావరణ శాస్త్రం D. బయోమ్ ఎకాలజీ జీవమండల జీవావరణ శాస్త్రం. కరెక్ట్ ఆప్షన్ B. ఆటికాలజీ. 4. How many levels of organization are mentioned in the ecological hierarchy from cell to ecosphere? జీవావరణ క్రమశ్రేణిలో కణం నుంచి ఈకోస్పియర్ వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయి? A. 5 B. 8 C. 11 D. 15. కరెక్ట్ ఆప్షన్ C. 11. 5. A group of individuals belonging to the same species living in a specific area at a specific time is called. నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని ఏమంటారు? A. కమ్యూనిటీ సమాజం B. ఈకోసిస్టమ్ జీవావరణ వ్యవస్థ C. పాపులేషన్ జనాభా D. బయోమ్ జీవమండలం. కరెక్ట్ ఆప్షన్ C. పాపులేషన్. 6. The pine deodar community is found at an altitude of how many feet in the Himalayan region? హిమాలయ ప్రాంతంలో ఎన్ని అడుగుల ఎత్తులో దేవదారు వృక్షజాతి సమాజం కనిపిస్తుంది? A. 1000 నుండి 2000 B. 3000050000 C. 5000 8000 D. 9000 12000. కరెక్ట్ ఆప్షన్ C. 5000 8000.
7. Which of the following is considered the functional unit of the biosphere? జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణమని దేనిని పిలుస్తారు? A. Population, జనాభా. B. Ecosystem, జీవావరణ వ్యవస్థ. C. Landscape, భూతల ప్రకృతి. D. Community, సమాజం. Correct option B. Ecosystem. 8. A large regional unit characterized by major vegetation types and associated fauna in a specific climate is a. విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువుల సమాజాన్ని ఏమంటారు? A. Habitat, ఆవాసం. B. Landscape, భూతల ప్రకృతి. C. Niche, నిచే. D. Biome, జీవమండలం. Correct option D. Biome. 9. The functional role of an organism in its community is known as its. ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రను ఏమంటారు? A. Habitat, ఆవాసం. B. Niche, నిచే. C. Environment, పర్యావరణం. D. Ecology, జీవావరణ శాస్త్రం. కరెక్ట్ ఆప్షన్ B. Niche. 10. According to Odum, the address of an organism refers to its. Odum ప్రకారం ఒక జీవి యొక్క చిరునామా అడ్రస్ దేనిని తెలియజేస్తుంది? A. Profession, వృత్తి. B. Population, జనాభా. C. Habitat, ఆవాసం. D. Trophic level, పోషక స్థాయి. కరెక్ట్ ఆప్షన్ C. Habitat. 11. Factors like temperature, light and soil are known as. ఉష్ణోగ్రత, కాంతి, నేల వంటి కారకాలను ఏమంటారు? A. Biotic factors, జీవకారకాలు. B. Abiotic factors, నిర్జీవ కారకాలు. C. Pathogens, వ్యాధికారక జీవులు. D. Decomposers, విచ్ఛిన్నకారులు. కరెక్ట్ ఆప్షన్ B. Abiotic factors. 12. Which ecological factor includes soil structure, pH and minerals? మట్టి ఆకృతి, pH మరియు ఖనిజ లవణాలకు సంబంధించిన కారకం ఏది? A. Climatic factor, వాతావరణ కారకం. B. Topographical factor, నైసర్గిక కారకం. C. Edaphic factor, మృత్తికా కారకం. D. Biological factor, జీవకారకం. కరెక్ట్ ఆప్షన్ C. Edaphic factor. 13. The rotation of the earth around the sun and its tilted axis cause. సూర్యుని చుట్టూ భూపరిభ్రమణం మరియు దాని అక్షం వాలడం వల్ల ఏమి ఏర్పడతాయి? A. Deserts, ఎడారులు. B. Tides, అలలు. C. Seasons, ఋతువులు. D. Earthquakes, భూకంపాలు. కరెక్ట్ ఆప్షన్ C. Seasons. 14. What is the medium for a fish living in a pond? చెరువులో నివసించే చేపకు మాధ్యమం ఏది? A. Air, గాలి. B. Soil, నేల. C. Water, నీరు. D. Sunlight, కాంతి. కరెక్ట్ ఆప్షన్ C. Water. 15. Which of the following is a biotic factor? క్రింది వాటిలో జీవకారకం ఏది? A. Temperature, ఉష్ణోగ్రత. B. Parasites, పరాన్నజీవులు. C. Rainfall, వర్షపాతం. D. Humidity, తేమ. కరెక్ట్ ఆప్షన్ B. Parasites.
16. The study of the group of different species living in a specific area is నిర్దేశిత ప్రాంతంలో నివసిస్తూ అంతరచర్యలు జరిపే విభిన్న జాతుల సమూహాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. A. Horticulture, horticulture. B. Synecology, synecology. C. Taxonomy, వర్గీకరణ శాస్త్రం. D. Genetics, జన్యుశాస్త్రం. Correct option B. Synecology. 17. Landscape is a unit of land containing a mosaic of different. భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్ అనేది వేటి యొక్క మొజాయిక్ కలయిక. A. Populations, జనాభాలు. B. Ecosystems, జీవావరణ వ్యవస్థలు. C. Species, జాతులు. D. Cells, కణాలు. Correct option B. Ecosystems. 18. Which of these is an example of a small ecosystem? చిన్న జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ ఏది? A. Ocean, మహాసముద్రం. B. Aquarium, aquarium. C. Forest, అడవి. D. Biome, జీవమండలం. Correct option B. Aquarium. 19. Physiological ecology helps organisms adapt to their environment for. శరీరధర్మ జీవావరణ శాస్త్రం జీవులు వాటి పరిసరాల్లో వేటి కోసం అనుకూలనాలను పొందడానికి సహాయపడుతుంది. A. Food only, ఆహారం కోసం మాత్రమే. B. Survival and reproduction, బతకడానికి మరియు ప్రత్యుత్పత్తికి. C. Running fast, వేగంగా పరిగెత్తడానికి. D. Hibernation, సుప్తానవస్థ కోసం. Correct option B. Survival and reproduction. 20. The term profession of an organism in ecology relates to. జీవావరణ శాస్త్రంలో జీవి యొక్క వృత్తి ప్రొఫెషన్ దేనిని సూచిస్తుంది? A. Habitat, ఆవాసం. B. Niche, niche. C. Biome, జీవమండలం. D. Community, సమాజం. Correct option B. Niche. 21. Human intestine is a unique habitat for hundreds of. మానవ పేగు వందలాది వేటికి ఒక విశిష్ట ఆవాసం. A. Parasites, పరాన్నజీవులు. మైక్రోబ్స్, సూక్ష్మజీవులు. C. Enzymes, ఎంజైములు. D. Cells, కణాలు. Correct option B. Microbes. 22. Topographical factors include. నైసర్గిక కారకాలు వేటిని కలిగి ఉంటాయి? A. Humidity and wind, తేమ మరియు గాలి. B. pH and minerals, pH మరియు ఖనిజాలు. C. Altitude and slope, ఎత్తు మరియు వాలు. D. Light and temperature, కాంతి మరియు ఉష్ణోగ్రత. Correct option C. Altitude and slope. 23. Which of the following describes population dynamics? జనాభా పరిమాణంలో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేసేది ఏది? A. Population density, జనాభా సాంద్రత. B. Population composition, జనాభా కూర్పు. C. Population dynamics, జనాభా గమనశీలత. D. Natality, జనన రేటు. Correct option C. Population dynamics. 24.
కమ్యూనిటీ ఇకాలజీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సమాజ జీవావరణ శాస్త్రాన్ని ఇలా కూడా అంటారు. ఏ. ఆటికాలజీ ఆటికాలజీ, బి. సైన్కాలజీ సైన్ ఎకాలజీ, సి. హ్యాబిటాట్ ఇకాలజీ ఆవాస జీవావరణ శాస్త్రం, డి. గ్లోబల్ ఇకాలజీ ప్రపంచ జీవావరణ శాస్త్రం. కరెక్ట్ ఆప్షన్ బి. సైన్కాలజీ. 25. నెటాలిటీ రెఫర్స్ టు జనన రేటు. నెటాలిటీ అంటే ఏమిటి? ఏ. డెత్ రేట్ మరణ రేటు, బి. బర్త్ రేట్ పుట్టుక రేటు, సి. మైగ్రేషన్ వలస, డి. గ్రోత్ పెరుగుదల. కరెక్ట్ ఆప్షన్ బి. బర్త్ రేట్. 26. ద సమ్ ఆఫ్ ఆల్ టెరెస్ట్రియల్ అండ్ అక్వాటిక్ బయోమ్స్ ఇస్ కాల్డ్. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలను కలిపి ఏమంటారు? ఏ. ల్యాండ్స్కేప్ భూతల ప్రకృతి, బి. ఈకోసిస్టమ్ జీవావరణ వ్యవస్థ, సి. బయోస్ఫియర్ జీవగోళం, డి. కమ్యూనిటీ సమాజం. కరెక్ట్ ఆప్షన్ సి. బయోస్ఫియర్. 27. విచ్ ఫ్యాక్టర్ యాక్ట్స్ as a limiting factor in many ecosystems? చాలా జీవావరణ వ్యవస్థలలో పరిమితి కారకంగా పనిచేసే భౌతిక కారకం ఏది? ఏ. నైట్రోజన్ నత్రజని, బి. టెంపరేచర్ ఉష్ణోగ్రత, సి. ఆక్సిజన్ ఆక్సిజన్, డి. కార్బన్ కార్బన్. కరెక్ట్ ఆప్షన్ బి. టెంపరేచర్. 28. An example of a freshwater biome is. మంచినీటి జీవమండలానికి ఉదాహరణ ఏది? ఏ. ఓషన్ మహాసముద్రం, బి. డెజర్ట్ ఎడారి, సి. రివర్ నది, డి. టండ్రా టెండ్రా. కరెక్ట్ ఆప్షన్ సి. రివర్. 29. ద బౌండరీ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ ఇస్ ఆఫన్. జీవావరణ వ్యవస్థ యొక్క సరిహద్దులు సాధారణంగా ఏ. ఫిక్స్డ్ స్థిరంగా ఉంటాయి, బి. నాన్ ఎగ్జిస్టెంట్ ఉండవు, సి. ఓవర్లాపింగ్ ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి, డి. సర్క్యులర్ గుండ్రంగా ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ సి. ఓవర్లాపింగ్. 30. Why is ecology important today? నేడు జీవావరణ శాస్త్రం ఎందుకు ముఖ్యం? ఏ. టు డెస్ట్రాయ్ నేచర్ ప్రకృతిని నాశనం చేయడానికి, బి. టు ప్రొటెక్ట్ నేచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని రక్షించడానికి, సి. టు ఇంక్రీజ్ పొల్యూషన్ కాలుష్యాన్ని పెంచడానికి, డి. టు స్టాప్ టెక్నాలజీ సాంకేతికతను ఆపడానికి. కరెక్ట్ ఆప్షన్ బి. టు ప్రొటెక్ట్ నేచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్.